హలో ఫ్రెండ్స్, మన ఏపీ గవర్నమెంట్ అండి డిస్టిక్ వైజ్గా రిలీజ్ చేస్తున్నటువంటి జాబ్ నోటిఫికేషన్లో భాగంగా అయితేనండి ఈరోజు మరొక డిస్టిక్ నుంచి అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ మనకు వచ్చిందండి. ఈ నోటిఫికేషన్ మనకి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అయితే భర్తీ చేయనున్నారండి. ఈ పోస్ట్కి అప్లై చేయడానికి ఎటువంటి ఎగ్జామ్ ఫీ, ఎటువంటి అప్లికేషన్ ఫీ, ఎటువంటి ప్రాసెస్ ఫీ కూడా లేదండి. జస్ట్ మనం అప్లై చేస్తే మనకు ఎడ్యుకేషన్కి వచ్చిన మార్క్స్ ఆధారంగా అయితే ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారండి. సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి. దాని ద్వారా అందరూ ఈ పోస్ట్కి అప్లై చేసుకునే అవకాశం ఉంటుందండి. సొంత జిల్లాలో ఉండి కుదిరితే సొంత గ్రామాల్లో ఉద్యోగం చేసుకునే వారందరికీ ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పాలండి. కాబట్టి అర్హత, అవకాశం కలిగిన ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగాల కోసం అయితే అప్లై చేయండి. సో ఈ ఉద్యోగాల్లో 10th క్లాస్ అర్హతతో కూడా పొందొచ్చండి. ఇంకా మనం నోటిఫికేషన్లోకి వెళ్తేనండి, ఈ నోటిఫికేషన్ మనకి ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే వచ్చిందండి. సో మొట్టమొదటిగా ఇందులో మనకి బ్లాక్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అనే పోస్ట్ అయితే ఉందండి. దీనికి ప్రతి నెల సుమారుగా 20,000 వరకు అయితే జీతం ఇవ్వనున్నారండి. దీని యొక్క ఏజ్ విషయానికి వచ్చేపాటికండి 25 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, సోషల్ స్టడీస్, న్యూట్రిషన్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. దీనికైతే 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారండి. అది గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా పర్వాలేదు. మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ ఈ పోస్ట్కి అయితే అప్లై చేయండి. సో ఎందుకంటే అక్కడ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఎవరైనా లేకపోతే ఆ పోస్ట్ మీద మీకు వచ్చే అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మల్టీపర్పస్ స్టాఫ్ అండి, హెల్పర్ పోస్ట్ అయితే భర్తీ చేయనున్నారు. ఇవన్నీ కాంట్రాక్ట్ బేస్ మీద అయితే భర్తీ చేయనున్నారండి. ఈ పోస్ట్కి కేవలం ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలండి. ఏజ్ విషయానికి వచ్చేపాటికి 25 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న మహిళలు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ప్రతి నెల మనకి 13,000 రూపాయలు అయితే ఎవరున్నారండి. ఇవి కేటగిరీ వైజ్గా ఉన్నాయండి. ఓసీ వాళ్ళకి ఒకటి, బీసీ వాళ్ళకి ఒకటి, బీసీ వాళ్ళకి అయితే ఒకటి ఉందండి. ఇంకా ఎడ్యుకేషన్ విషయానికి వచ్చేపాటికండి 10th క్లాస్ చదివిన వాళ్ళు ఎవరైనా సరే ఈ పోస్ట్కి అయితే అప్లై చేయొచ్చండి. ఈ పోస్ట్కి మనం ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేయాలండి. ఆన్లైన్లో అప్లై చేయడం కుదరదండి. మరి ఈ పోస్ట్కి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేయాలనుకుంటున్నారో స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా ఉంటుందండి. సో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ మనకి చిత్తూరు డిస్టిక్ నుంచి అయితే రిలీజ్ అయిందండి. చిత్తూరు డిస్టిక్లో ఉన్నటువంటి మిషన్ వాత్సల్య స్కీమ్లో భాగంగా అయితే కాంట్రాక్ట్ బేస్ మీదనైతే ఈ 2 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారండి. సో ఈ నోటిఫికేషన్ అనేది స్టార్టింగ్ డేట్ వచ్చేపాటికండి 29/1/2025 నుంచి 10/2/2025 సాయంత్రం 5 గంటల లోపు అయితే మనం అప్లై చేయవలసి అయితే ఉంటుందండి. సో స్క్రీన్ మీద కనబడుతుంది కదండి, ఈ అప్లికేషన్ ఫామ్లో మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ నేము, మీ పర్సనల్ డీటెయిల్స్, మీ ప్రొఫెషనల్ డీటెయిల్స్, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అండి ప్రతిదీ ఫిల్ చేయవలసి అయితే ఉంటుందండి. మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అది కూడా ఇక్కడ ఫిల్ చేయండి. అదేవిధంగా దీంతోపాటు మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, రెసిడెన్షియల్ సర్టిఫికేటు, మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ప్రతిదీ అండి జిరాక్స్ అండి తీసుకొని దీనికి సెల్ఫ్ అటాచ్ చేసండి. 10/2/2025 సాయంత్రం 5 గంటల లోపు అయితేనండి కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రీ అండి చిత్తూరు దగ్గరికి వచ్చి అయితే మనం సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా అంటే చాలా మంచి అవకాశం అనే చెప్పాలండి. ఈ పోస్టులు అనేవి మీకు ఏదైనా రికమెండేషన్ లాంటిది ఉంటే అది యూజ్ చేయండి. దాని ద్వారా మీకు అది హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఆ రికమెండేషన్ అనేది ఉద్యోగం వస్తుందని నేను చెప్పనండి, మీకు హెల్ప్ అయ్యే అవకాశం ఉందండి. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కానీ, వెబ్సైట్ లింక్ కానీ ప్రతిదీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అందులోకి వెళ్ళి మీరు 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ పోస్టులకి అయితే అప్లై చేయండి. ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.